కొడాలి నానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద నమోదైనటువంటి కేసులు, పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ విండోలు మమ్మల్ని ఏం చేయలేదని మాలాంటి వాళ్ళం కావచ్చు, కొడాలి నాని దగ్గరికి రావాలంటే భయపడతారు లేపా కూటమి ప్రభుత్వం అని అనుకున్నాం. వాస్తవం అది. కానీ తీరా చూసే కొడాలి నానికి మరి ఈ రోజున మరి ప్రభుత్వం మరి ఆయనకు అనుమతి ఇచ్చింది, ఆ కేసులు విచారణ జరిపించాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. అంటే ఒక కేసు కాదు కదా మన మీద ఉండేది. గతంలో క్యాసినో పెట్టినప్పుడు కూడా నీ నియోజకవర్గంలోనే కేసులు పెడితే తీసుకున్నారు, లేదో మరి వైగడ వచ్చాయి. మరి ఇదే కొడాలి నాని ఏ విధంగా ఇసుక మాఫియా ఏర్పరిచినావు కదా నువ్వు గతంలో. ఎవడైనా సరే మాట్లాడితే వాళ్ళని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడే వాళ్ళు. సమయం ఆసన్నమైంది. మనం ఒక ప్రజాప్రతినిధి అనే సోయ కూడా లేకుండా నీ ఇష్ట ప్రకారం అవినీతి, అక్రమాలు, గుట్కాలు, మట్కాలు, క్యాసినోను ఎవడైనా భారతదేశ చరిత్రలో ఏడైనా ఉన్నదా? ఒక శాసనసభ్యుడు మరి ఒక కళ్యాణ మండపంలో పేకాట, గుండాట, క్యాసినో, కోడి పందాలు ఎన్ని వ్యసనాలు ఉన్నాయో అన్ని వ్యసనాల్ని ఒక కళ్యాణ మండపంలో పెట్టి ఆడిచ్చి మనం మళ్ళా ఎంట్రీ ఫీజు తీసుకొని ఈ విధంగా చేసినామంటే నీ ఇష్టానుసారంగా మరి చెలరేగిపోయి పెట్టరేగిపోయినావు. ఈ రోజు ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా మనం వివరణ ఇవ్వాల్సినటువంటి